హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ను లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో విండో ఎయిర్ కండిషనర్ వైరింగ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే మనకి విండో ఎయిర్ కండిషనర్ లోపల ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మాన్యువల్ వైరింగ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి రిమోట్ సిస్టమ్ పీసీబీ బోర్డుతోని వైరింగ్ ఉంటుంది. సో నేను అది పీసీబీ బోర్డుతోని వైరింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అయితే ఈ విండో ఎయిర్ కండిషనర్ వైరింగ్ డయాగ్రామ్ లోపల టూ టైప్స్ కాంప్రెసర్స్ ఉంటాయి. ఒకటి పిఎస్సి కాంప్రెసర్ ఉంటుంది మరియు సిఎస్ఆర్ కాంప్రెసర్ ఉంటుంది. పిఎస్సి కాంప్రెసర్కి కేవలం ఒకటే రన్నింగ్ కెపాసిటర్ వస్తుంది. అదే సిఎస్ఆర్ కాంప్రెసర్ ఉన్నదనుకోండి, దాని లోపల ఒకటి వోల్టేజ్ రిలే వస్తుంది మరియు రెండు కెపాసిటర్స్ వస్తాయి. ఒకటి రన్నింగ్ కెపాసిటర్ వస్తుంది, ఒకటి స్టార్టింగ్ కెపాసిటర్ వస్తుంది. దాని యొక్క వైరింగ్ డయాగ్రామ్ కూడా ఈ వీడియో లోపలనే చూద్దాం. మరి ఈ విండో ఏసీ లోపల వైరింగ్ డయాగ్రామ్ పిఎస్సి కాంప్రెసర్ ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. విండో ఏసీలో మనకి ఏ విధంగా ఓఎల్పి ఉంటుంది, 2 టెర్మినల్ ఓఎల్పి అనేది. సో ఇది కొన్నింటి లోపల ఉంటుంది, కొన్నింటి లోపల ఉండదు. కాంప్రెసర్ లోపల ఇంటర్నల్ ఓఎల్పి అనేది ఉన్నట్లయితే మనకి ఓఎల్పి అనేది ఉండదు వైరింగ్ లోపల. మనకు విండో ఏసీ లోపల మాన్యువల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ థర్మోస్టాట్ ఆన్ ఆఫ్. ఈ థర్మోస్టాట్ ఆన్ చేస్తే మనకి కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్యాన్ యొక్క స్పీడ్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, హై, లో, మీడియం. అండ్ ఎయిర్ స్వింగ్ మోటార్కి ఒకటి స్విచ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇండికేటర్ అనేది ఉంటుంది. ఈ విధంగా మాన్యువల్ బోర్డ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెలెక్టర్ స్విచ్చెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ 4 టెర్మినల్స్ ఉంటాయి, ఇక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఇవి 2 టెర్మినల్స్ అనేవి ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటాయి. ఇక్కడ 4 టెర్మినల్ నుండి థర్మోస్టాట్కి ఇవ్వాలి. ఇక్కడ 1, 2, 3 అనేది మనకి ఏదైతే ఫ్యాన్ మోటార్ ఉంటుందో వాటి యొక్క స్పీడ్స్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయాలి. కొన్నింటి లోపల మనకి ఓన్లీ ఫ్యాన్ మోటార్ 2 స్పీడ్సే ఉంటాయి. 2 స్పీడ్స్ ఉంటే ఇట్లా 3 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. 4 టెర్మినల్స్ ఉంటేనేమో మనకి 3 స్పీడ్స్, హై, లో, మీడియం ఉంటుంది. ఇదేమో హై, లో మాత్రమే ఉంటుంది. ఈ విధంగా దీన్ని సెలెక్టర్ స్విచ్ అంటాం. దీన్ని తిప్పడం ద్వారా మనం ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు కాంప్రెసర్కి వెళ్ళే సప్లై కూడా దీంట్లోపలనే ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో వీడియోలో చెప్తాను. తర్వాత మనకి థర్మోస్టాట్ ఉంటుంది. ఈ విధంగా థర్మోస్టాట్ అనేది ఎవాపరేటర్ ఫ్రంట్ లోపల ఈ బల్బ్ ఉంటుంది. మాన్యువల్ లోపల థర్మోస్టాట్ స్విచ్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఇంకోటి ఇది ఎయిర్ స్వింగ్ మోటార్ ఉంటుంది. ఈ ఎయిర్ స్వింగ్ మోటార్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి మనకి ఒకటి స్విచ్ కూడా ఉంటుంది. ఇది ఎయిర్ స్వింగ్ మోటార్ను ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్. తర్వాత మనకి కెపాసిటర్ ఉంటుంది. ఇది కాంప్రెసర్కి ఇచ్చే రన్నింగ్ కెపాసిటర్. పిఎస్సి లోపల ఈ రన్నింగ్ కెపాసిటర్ ఒకటే ఉంటుంది. దీంట్లోపల కాంప్రెసర్ యొక్క కెపాసిటీని బట్టి 25 MFD, 36 MFD, 50 MFD ఈ విధంగా కెపాసిటర్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఫ్యాన్ మోటార్కి కూడా ఒకటి కెపాసిటర్ అనేది ఉంటుంది. వీటన్నింటిని బట్టి మనం విండో ఏసీ వైరింగ్ అనేది చేయాలి. మరి అది ఏ విధంగా కనెక్షన్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, దీంట్లోపల ఇది ఫ్యాన్ మోటార్ కెపాసిటర్, ఇది ఫ్యాన్ మోటార్ అండ్ ఇవి కాంప్రెసర్ టెర్మినల్స్ అండ్ కాంప్రెసర్ కెపాసిటర్ అండ్ థర్మోస్టాటిక్ స్విచ్ అండ్ సెలెక్టర్ స్విచ్, ఎయిర్ స్వింగ్ మోటార్ యొక్క స్విచ్, ఎయిర్ స్వింగ్ మోటార్ అండ్ ఓఎల్పి. ఈ ఓఎల్పి అనేది లేకుంటే మనం డైరెక్ట్గా సప్లై అనేది ఈ సెలెక్టర్ స్విచ్కి ఇవ్వాలి. ఫస్ట్ నేను న్యూట్రల్ని కాంటాక్ట్ చేస్తాను. న్యూట్రల్ని ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఫ్యాన్ మోటార్ ఉంటుంది ఒకటి. ఈ ఫ్యాన్ మోటార్ యొక్క న్యూట్రల్ను కనెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఫ్యాన్ మోటార్కి న్యూట్రల్ కనెక్ట్ చేసేసిన తర్వాత మనకి కాంప్రెసర్ యొక్క కామన్కి కూడా న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఎయిర్ స్వింగ్ మోటార్కి కూడా మనకి ఇక్కడ న్యూట్రల్ అనేది అవసరం. సో ఎయిర్ స్వింగ్ మోటార్కి కూడా న్యూట్రల్ అనేది ఇచ్చిన. ఇప్పుడు మనకి ఫేజ్ కంట్రోల్ లోపల ఇవన్నీ కూడా మనకి వర్క్ చేస్తాయి. తర్వాత ఫేజ్ కంట్రోలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఓఎల్పికి ఫేజ్ అనేది ఓఎల్పికి ఏదైనా ఒక టెర్మినల్కి ఇవ్వండి. ఓఎల్పి లేకుంటే దీన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి సెలెక్టర్ స్విచ్ యొక్క లైన్కి అనేది ఇవ్వచ్చు. ఈ లైన్ టెర్మినల్ అనేది ఇది కాంటాక్ట్ లోపలనే ఉంటుంది. మనకి ఈ 1 and 4, 2, 3 టెర్మినల్స్ ఈ విధంగానే ఉంటాయి. ఈ 4 నుండి మనకి థర్మోస్టాట్కి ఇవ్వాలి. 4 టెర్మినల్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి థర్మోస్టాట్కి ఇవ్వాలి. ఈ థర్మోస్టాట్ నుండి సప్లై అనేది ఇక్కడ
రన్నింగ్ కెపాసిటర్కి లేదా రన్నింగ్ టెర్మినల్కి ఇవ్వాలి. రన్నింగ్ టెర్మినల్కి ఇచ్చిన తర్వాత ఈ రన్నింగ్ టెర్మినల్ ఏదైతే ఉందో అక్కడ నుండి రన్నింగ్ కెపాసిటర్కి ఇచ్చి ఈ రన్నింగ్ కెపాసిటర్ నుండి స్టార్టింగ్ టెర్మినల్కి ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ సెలెక్టర్ స్విచ్ అనేది ఆన్ చేస్తే థర్మోస్టాట్కి సప్లై పోయినప్పుడు థర్మోస్టాట్ అనేది ఆన్ చేస్తే కాంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెలెక్టర్ స్విచ్ ఫ్యాన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఇది హై స్పీడు, ఇది మీడియం స్పీడు, ఇది లో స్పీడు. తర్వాత ఈ ఇక్కడ గ్రీన్ కలరు ఏదైతే ఉంటుందో అవి కెపాసిటర్కి ఇచ్చే వైర్స్. ఎప్పుడు కానీ ఈ మోటార్ యొక్క కెపాసిటర్కి ఇచ్చే వైర్ యొక్క కలర్ అనేది ఏవైనా 2 వైర్లు సేమ్గా ఉంటాయి. సో అప్పుడు అవి కెపాసిటర్కి అనేది ఇవ్వాలి. తర్వాత హైని తీసుకొచ్చి ఇక్కడ థర్డ్ టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో థర్డ్ టెర్మినల్కి సెలెక్టర్ స్విచ్ లోపల థర్డ్ టెర్మినల్కి ఇవ్వాలి. తర్వాత మీడియం ఏదైతే ఉందో ఆ మీడియం వైర్ అనేది తీసుకొచ్చి సెలెక్టర్ స్విచ్ లోపల సెకండ్ టెర్మినల్కి ఇవ్వాలి. లో ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఫస్ట్ టెర్మినల్కి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఓఎల్పి నుండి కానీ లేదా సెలెక్టర్ స్విచ్ నుండి కానీ ఫేజ్ అనేది తీసుకొని స్విచ్కి ఇవ్వాలి, ఎయిర్ స్వింగ్ మోటార్ యొక్క స్విచ్కి. ఆ స్విచ్ నుండి ఎయిర్ స్వింగ్ మోటార్ యొక్క సెకండ్ లీడ్కి కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఫ్యాన్ మోటార్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ మోటార్ యొక్క 2 వైర్లను మనము ఈ ఫ్యాన్ మోటార్ యొక్క కెపాసిటర్కి కనెక్ట్ చేయాలి. ఇది ఈ విధంగా మనము 2 వైర్లను కెపాసిటర్కి కనెక్ట్ చేస్తే మన కెపాసిటర్ అనేది ఏమవుతుంది, వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ప్లగ్ పెట్టేసి ఆన్ చేసినప్పుడు ఓఎల్పీకి సప్లై వచ్చి ఓఎల్పీ నుండి సెలెక్టర్ స్విచ్కి వస్తుంది. ఒకసారి తిప్పంగానే ఓన్లీ సెకండ్ టెర్మినల్ మాత్రమే ఆన్ అవుతుంది. సెకండ్ టెర్మినల్ ఆన్ అయినప్పుడు ఇది మీడియం లోపల తిరుగుతుంది. నెక్స్ట్ మళ్ళొకసారి తిప్పినప్పుడు 4 and 1కి సప్లై వస్తుంది, అప్పుడు థర్మోస్టాట్కి సప్లై అవుతుంది. అండ్ ఇంకోటి థర్డ్ తిప్పినప్పుడు 4 and 2కి సప్లై వస్తుంది. ఫోర్త్ టెర్మినల్లో 4th తిప్పినప్పుడు 4కి and 3కి సప్లై వస్తుంది. ఈ థర్మోస్టాట్ ఆన్ చేస్తే మనకు కంప్రెసర్ ఆన్ అయి కూలింగ్ అనేది అవుతుంది. మనకి ఎయిర్ స్వింగ్ అనేది అవసరం ఉన్నది అనుకుంటే ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే ఎయిర్ స్వింగ్ మోటార్ పనిచేస్తుంది, స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎయిర్ స్వింగ్ మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు అదేవిధంగా విండో ఏసీ వైరింగ్ డయాగ్రామ్ అనేది సిఎస్ఆర్ కాంప్రెసర్ ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే, ఇది డయాగ్రామ్ సిఎస్ఆర్ కాంప్రెసర్ ఉన్నట్లయితే విండో ఏసీ లోపల ఈ విధంగా ఉంటుంది కనెక్షన్. అయితే మనకి ఎక్స్ట్రా ఓన్లీ ఒకటి వోల్టేజ్ రిలే అనేది ఎక్స్ట్రా వస్తుంది అండ్ ఇంకొకటి స్టార్టింగ్ కెపాసిటర్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ స్టార్టింగ్ కెపాసిటర్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వోల్టేజ్ రిలే సహాయంతో మనం కనెక్షన్ అనేది చేయాలి. ఆ వోల్టేజ్ రిలే అనేది ఏం చేస్తుందంటే కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ కెపాసిటర్ యొక్క సప్లైని ఆఫ్ చేస్తుంది. సో మనకి ఈ ఫ్యాన్ మోటార్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాన్ మోటార్ దగ్గర మనకి కలర్ కోడ్ ఇచ్చేసి డిఫరెంట్ కలర్ వైర్స్ 6 ఇస్తాడు, లేదంటే ఒక కనెక్టర్ అనేది ఇస్తాడు. కొన్నిటికేమో ఇండివిజువల్ కెపాసిటర్కి సప్లై 2 వైర్స్ ఇస్తాడు, లేదంటే ఆ 2 వైర్స్ కూడా కనెక్టర్ లోపలనే ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కాకపోతే మనం వైరింగ్ అనేది చేసేటప్పుడు జాగ్రత్తగా మనము ఒక వైర్ జాయింట్స్ అనేది ఉన్నట్లయితే ఎక్కడి నుండి ఓపెన్ చేస్తున్నాం అనేది మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ వోల్టేజ్ రిలే అనేది ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, ప్లస్ విండో ఎయిర్ కండిషనర్ లోపల ఈ వోల్టేజ్ రిలే అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దీని యొక్క వైరింగ్ డయాగ్రామ్ అనేది నేను ఒక వీడియో చేశాను. ఇంకొకటి దీన్ని ఎట్లా టెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక వీడియో చేశాను. తర్వాత ఈ మనకి అవుట్డోర్ యూనిట్ ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ కనెక్షన్కి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఆ 3 వీడియోలకి సంబంధించిన లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అవి కూడా చూసి తెలుసుకోవచ్చు. అయితే వోల్టేజ్ రిలే టెస్టింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. మరి ఈ సిఎస్ఆర్ కాంప్రెసర్ ఉన్నట్లయితే మనం ఏ విధంగా వైరింగ్ చేద్దామో చూద్దాం. నేను అదేవిధంగా ఫస్ట్ నేను న్యూట్రల్ని కనెక్ట్ చేస్తున్నాను, న్యూట్రల్ని తీసుకుంటున్నా. ఈ న్యూట్రల్ అనేది ఫస్ట్ మనకి ఏ మోటార్ కామన్ ఏదైతే ఉందో ఆ కామన్కి న్యూట్రల్ అనేది ఫస్ట్ ఇచ్చేయాలి. సో కామన్కి న్యూట్రల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కామన్ టెర్మినల్ కాంప్రెసర్ యొక్క కామన్ టెర్మినల్కి కూడా మనకు న్యూట్రల్ అనేది అవసరం. సో కామన్ టెర్మినల్కి కూడా న్యూట్రల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ స్వింగ్ మోటార్కి కూడా న్యూట్రల్ అనేది అవసరం. ఇక్కడ ఎయిర్ స్వింగ్ మోటార్కి న్యూట్రల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ రిలే 5 టెర్మినల్ ఏదైతే ఉందో ఈ 5 టెర్మినల్కి కూడా మనకి
ఇక్కడ న్యూట్రల్ అనేది అవసరం. సో న్యూట్రల్ అనేది ఇచ్చేసిన. ఇప్పుడు న్యూట్రల్ జాయింట్ అనేది ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనకి ప్లగ్ లోపల ఎర్తింగ్ ఉంటుంది. ఈ ఎర్తింగ్ అనేది ఏసీ యొక్క బాడీ స్క్రూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం గ్రీన్ వైర్ సహాయంతో కనెక్ట్ చేయాలి. సో దీన్ని ఎర్త్ వైర్ అంటాం, గ్రీన్ కలర్ని. అండ్ ఇప్పుడు ఫేజ్ లైన్ అనేది ఏ విధంగా ఇస్తామో చూద్దాం. ఈ ఫేజ్ కనెక్షన్ అనేది ఫస్ట్ ఓఎల్పికి ఇవ్వాలి. ఈ ఓఎల్పి అనేది లేనట్లయితే డైరెక్ట్గా మనం ఈ సెలెక్టర్ స్విచ్కు ఇవ్వచ్చు. ఇక్కడ ఓఎల్పి నుండి సెలెక్టర్ స్విచ్కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి ఓఎల్పి నుండి ఈ ఎయిర్ స్వింగ్ మోటార్ స్విచ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ స్విచ్కి ఇచ్చేసి ఆ స్విచ్ యొక్క సెకండ్ టెర్మినల్ను ఎయిర్ స్వింగ్ మోటార్కి సెకండ్ వైర్కి ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ సేమ్ అదేవిధంగా హై వైరు ఈ ఫోర్త్ టెర్మినల్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ టెర్మినల్ను మనం దేనికి ఇవ్వాలి అంటే ఇక్కడ థర్మోస్టాట్కి ఇచ్చేయాలి. ఫోర్త్ టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని థర్మోస్టాట్కి ఇచ్చేయాలి. తర్వాత థర్మోస్టాట్ నుండి మనం ఎక్కడైతే రన్నింగ్ టెర్మినల్ ఉంటుందో అక్కడికి ఆ రన్నింగ్ టెర్మినల్కి థర్మోస్టాట్ నుండి ఇచ్చేయాలి. ఇంకోటి ఇక్కడ ఇది రన్నింగ్ కెపాసిటర్, కాంప్రెసర్ యొక్క రన్నింగ్ కెపాసిటర్. ఈ రన్నింగ్ టెర్మినల్ నుండి రన్నింగ్ కెపాసిటర్కి ఒక లీడ్కి ఇచ్చేసి సెకండ్ లీడ్ నుండి సెకండ్ టెర్మినల్కి సప్లై అనేది ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ నుండి సెకండ్ టెర్మినల్ ఏదైతే ఉందో సెకండ్ టెర్మినల్ నుండి మనము స్టార్టింగ్ టెర్మినల్ ఏదైతే కాంప్రెసర్ ఉంటుందో అక్కడికి సప్లై అనేది ఇవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్ కెపాసిటర్ కూడా ఉంది. ఈ స్టార్టింగ్ కెపాసిటర్కి సప్లై అనేది ఈ థర్మోస్టాట్ నుండి ఇవ్వచ్చు. ఈ థర్మోస్టాట్ నుండి ఇచ్చేసి సెకండ్ లీడ్ స్టార్టింగ్ కెపాసిటర్ యొక్క సెకండ్ లీడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి మనం వోల్టేజ్ రిలే 1 టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ ఫ్యాన్ మోటార్కి వచ్చేసరికి 2 కలర్స్ సేమ్ ఉంటాయి. ఆ 2 కలర్స్ ఏవైతే సేమ్ ఉంటాయో ఆ 2 వైర్లు కెపాసిటర్కి సంబంధించిన వైర్లు, ఈ మోటార్ యొక్క కెపాసిటర్కి సంబంధించిన వైర్లు వాటికి ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ సెలెక్టర్ స్విచ్ లోపల 1, 2, 3 ఉంది. ఈ 3 టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో ఈ 3 టెర్మినల్ నుండి మనము హై వైర్ గీయాలి. తర్వాత సెకండ్ టెర్మినల్ నుండి మీడియం, తర్వాత 1 టెర్మినల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి లో వైర్కి సప్లై చేయాలి. సో ఈ విధంగా మనకు ఇచ్చినట్లయితే సిఎస్ఆర్ కాంప్రెసర్ ఉన్న విండో ఎయిర్ కండిషనర్కి ఈ విధంగా వైరింగ్ అనేది చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా రన్ అనేది అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లోపల పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.